పని మీద ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే తొందరగా అయ్యే వంటకం ఏంటా అని ఆలోచిస్తే మనందరికీ గుర్తుకొచ్చేది పప్పు. పైగా మా ఇంట్లో అందరికీ నచ్చేసే వంటకం ఏదైనా ఉందంటే అది పప్పేనండి. మరి ఆ పప్పుకి కాస్త టమాటా, ఆనపకాయ వేసి వండేసి కాసిన్ని అప్పడాలు, వడియాలు, అలానే మా గోదావరోళ్ళకి ఎంతో ఇష్టమైన చల్లమిరపకాయలు కూడా వేయించి ఇచ్చేస్తే అందరికీ నచ్చేస్తుందండి. ఇక పెళ్ళిళ్ళకైనా, పండగలకైనా తొందరగా వంట చేయాలనిపించినా, వంట చేయాలనిపించకపోయినా కానీ, మనకు తొందరగా అయిపోయే వంటకం ఏమైనా ఉందంటే అది కూడా పప్పే కదండీ! మన ఆడవాళ్ళందరికీ కూడా వంట ఎక్కువసేపు చేయాలి అని అనిపించలేనప్పుడు మనందరికీ కనిపించేది పప్పేనండి. ఇలా పప్పులో ఎన్ని రకాలు చేయొచ్చో పప్పు, ఆనపకాయ పప్పు, టమాటా పప్పు, ఆకుకూర పప్పులో ఎన్నో రకాలు. మరి అలా పప్పుని కొంచెం నెయ్యి వేసి, అలానే కొంచెం ఇంగువ వేసి తాలింపేస్తే ఆ రుచే వేరండి. ఇక ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి అయితే రుచి అమోఘమండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చేస్తుంది.